హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి విభాగాల్లో ఉద్యోగాల్ని భర్తీ చేయడానికైతే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాల్ని గ్రూప్ సి అండ్ గ్రూప్ డి కి సంబంధించి ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు. గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ మనకు అక్టోబర్లో అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ చేస్తారు. ఈ హైరింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది. సో జాబ్ పొజిషన్ చూసుకుంటే డిఫరెంట్ రోల్స్కి అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తారు. ఈ జాబ్స్కి బేసిక్ పే కనుక చూస్తే మనకు 18,000 నుంచి 22,000 బేసిక్ పే అయితే ఉంటుంది. ఇంపార్టెన్స్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ గా మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ అక్టోబర్ లో అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో కొన్ని రోల్స్ కి ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట అప్లై చేయాలంటే. అండ్ వేకెన్సీస్ కనుక చూస్తే 1,00,000కు పైగా ఉద్యోగాలను అయితే రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ ఏజ్ వరకు చూస్తే ఆర్ఆర్బి అప్లై చేయాలనుకునే వాళ్ళు మినిమం 18 years ఏజ్ నుంచి మ్యాక్సిమం 33 years ఏజ్ వరకు ఉండొచ్చు. అండ్ రిజర్వ్డ్ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 years అండ్ అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years చేస్తే 38 years వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ చూసుకుంటే ఇందాకే అనుకున్నాము 22,000 నుంచి 25,000 పర్ మంత్ ఉంటుంది. బేసిక్ పే 18,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకు బేసిక్ పే ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే జనరల్కి ఓబీసీ కేటగిరీస్కి 500 రూపీస్. సో ఈ 500లో ఎగ్జామ్ అయ్యాక 400 రూపీస్ అయితే రీఫండ్ చేస్తారనమాట. ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే రీఫండ్ అయితే ఇస్తారు. అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కానీ అప్లికేషన్ ఫీ అయితే 250 రూపీస్ ఉంటుంది. మనం ఎగ్జామ్ అయిన తర్వాత అయితే మనకు ఫుల్లీ రీఫండ్ అయితే చేస్తారనమాట 250 రూపీస్. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లైక్ మ్యాథమెటిక్స్ కానీ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ యాప్టిట్యూడ్ వీటి మీద అయితే మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మనకైతే పోస్టింగ్ అయితే అలొకేట్ చేస్తారనమాట. ఇంకా ఆర్ఆర్బి నుంచి మనకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. సో ఆన్లైన్లో ఈ అప్కమింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయనున్నారు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అలానే రైల్వేలో జాబ్స్ కావాలి అనుకునే వాళ్ళు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇది ఈ జాబ్ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి జాయిన్ అయ్యి మీ క్వాలిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.